60 ఏళ్ల వయసుకొచ్చిన తర్వాత అదే మాట అంటున్నాడు కదా, నాన్న ఎప్పటికైనా ఎన్నటికైనా గొప్ప మనిషే, గొప్ప మనిషే, గొప్ప మనిషే. నాన్న, నువ్వు కోపంతో మాట్లాడుతూ ఉంటే ప్రశాంతతే నీకు తెలియదు అనుకున్నా. కళ్ళెర చేసి చూస్తూ ఉంటే నీది కాటిని హృదయం అనుకున్నాను. మౌనంగా నువ్వు ఉన్నప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదేమో అని వేదపడ్డాను. ఆజ్ఞలు నువ్వు ఇస్తూ ఉంటే బానిసలాగా నన్ను చూస్తున్నావని బాధపడ్డాను. నాన్న, నాకిప్పుడు అర్థమవుతుంది నాన్న. నాన్న, నాన్న, నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. నా బాగు కోసం, నా భవిత కోసం అది నీవు పడిన ఆరాటమని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. నాన్న, మీరున్నప్పుడు ఎప్పుడు మీరు అంటూ ఉండేవారు కదా, బాబు నాకంటే మిమ్మల్ని గొప్ప స్థానంలో చూడాలని ఆశ ఉందిరా అని మీ ఆశ తీర్చుకున్నారు నాన్న. గొప్ప స్థానంలోనే నిలవబెట్టారు. మీరున్న దినాల్లో దాన్ని గుర్తించలేకపోయాను నాన్న. నాన్న, నీ రుణం తీర్చుకోవాలనే ఆశ ఉంది నాన్న. నీ రుణం తీర్చుకోవాలనే ఆశ ఉంది. ఎలా తీర్చుకోగలను నాన్న చెప్పు. దాటి వెళ్ళిపోయావు కదా, ఎలా తీర్చుకోగలను చెప్పు నాన్న. గుండె వ్యధతో ఉంది, గుండె లోతుల్లో బాధ. ఎలా తీర్చుకోగలను నాన్న నీ రుణం? ఎలా తీర్చుకోగలను? ఎలా తీర్చుకోగలను? దీన్ని గమనించిన యవనస్తులారా, ఈ సహోదరుడి ఆక్రందన మీరు చూశారు కదా. యవనుడా, నిన్ను కన్నవాళ్ళు నీతో ఉన్నప్పుడే వారితో కలిసి ఉండు. వారు లోకాన్ని వీడాక నువ్వు కలవరించినా వారిని కలుసుకోలే. తెలుసుకో, తెలుసుకో. యవనులారా, దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది? భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడుగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని లేఖనాలు చెప్పుటలేదా? ఈ క్షణం నుంచి వారిని సన్మానించడం ప్రారంభిస్తాం, గౌరవించడం ప్రారంభిస్తాం. మేలుకు దీర్ఘాయుష్కు వారసులుగా మీరు మార్చబడుదురుగాక.